is also passenger now. Oh, ఇది ఇంకా బాగుంది కదా. ఆ స్పోర్ట్ ఇంకా మొత్తం లేస్తుంది. మీకు ఇప్పుడు నేను బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ చూపిస్తాను. వెళ్దాం పదండి. కైరపాప ఇంకా స్లీప్తోనే ఉంది. కమాన్ అందరు గేట్లు. అరే ఇప్పుడు నేను బెస్ట్ సన్సెట్ వ్యూ పాయింట్ చూపిస్తాను. ఈరోజు సన్సెట్ 8:30కి ఉందన్నమాట. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది. చూడండి బాయ్స్ చూడండి ఏందో వైట్ వేసుకున్నారు ఈరోజు. కూడా లేచింది. భలే పోతున్నావు రాహుల్ మామ దగ్గరికి. ఫస్ట్ టైం బీచ్కి వచ్చిందనమాట. పడేవు కింద చూడండి. ఇక్కడ చూడండి అందరూ సన్సెట్ కోసం ఎలా వెయిట్ చేస్తున్నారు. కైరా ఏముంది అక్కడ? బర్డ్ ఉందంట అక్కడ. కైరా కావాలంటాను. ఇట్లా ఫుడ్ ఉంటే ఉరికొచ్చేది. క్లారిటీ చూడు బాబు. వావ్ క్రేజీ ఉంది. అరే ఇప్పుడు బీచ్ చూడడానికి వెళ్తుంది. వావ్ సన్సెట్కి ఇంకా టైం ఉందన్నమాట. సో మేము బీచ్ చూడడానికి వెళ్తున్నాము. కైరపాప చూడండి ఇక్కడ అన్ని డాగ్స్ ఉన్నాయన్నమాట. వాటి కోసం మొత్తుకుంటుంది. కైరా కైరా చూడు చూడు. మాకు అవన్నీ వద్దు. మాకు ఈగలు. ఈరోజు కొంచెం క్లౌడీ ఉంది. సో సన్సెట్ సరిగ్గా కనిపించలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా చూపిస్తాను. సో ఇంకా మేము ఇక్కడ ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఇంకా అలా కూర్చొని బీచ్ వ్యూని మొత్తం ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట. సన్సెట్ అండ్ బీచ్ చూసేసాం. మొత్తం ఇండియన్ కనిపిస్తుంది ఇక్కడ. మొత్తం ఇండియన్ స్టోర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. అండ్ మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్తున్నాం. డెక్కన్ డైనింగ్కి వెళ్తున్నాం. కొంచెం రెస్టారెంట్ మొత్తం నాయిసీ ఉందన్నమాట. కైరపాప్ ఇప్పుడే నిద్ర లేచి మండి ట్రై చేస్తుంది. ఇక్కడ చూడండి మొత్తం ఇండియన్ వేర్ పెట్టాలి. సేల్ 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 సేల్. బట్ వీఆర్ క్లోజ్డ్. అన్న చూడెట్టున్నాడు నిలబడే. ఏ భలే ఉన్నాయి డ్రెస్సులు లోపల. కాకపోతే క్లోజ్డ్ ఉంది ఇప్పుడు. ఈ స్ట్రీట్ మొత్తం ఇండియన్ మార్కెట్స్, మొత్తం ఇండియన్ ఉన్నాయి అన్నమాట. అయిపోయింది, డిన్నర్ చేసేసాం. నేను మాత్రం మొత్తం బాక్స్లోనే పెట్టుకొని వచ్చాను అనమాట. తినలేకపోయాను. పాన్ ఈజ్ మస్ట్ ఆఫ్టర్ హ్యావింగ్ ఏ బిర్యానీ. ఇది స్టార్టింగ్ లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. మెల్బర్న్ ఈఫిల్ టవర్ ఇది. నా ఫోన్లకు దొరకట్లేదు అది. గొంగల్ పురుగు చూడండి బర్డ్స్ ఎలా నడుస్తున్నాయో. లైట్ బర్డ్స్. మా మెల్బర్న్ లో లైట్ బర్డ్స్ ఉన్నాయి. లైటింగ్ బర్డ్స్. చూడండి ఎట్లా నడుస్తున్నాయో. సిటీ మొత్తం క్రిస్మస్
అలంకారాలతో దగదగదగదగా మెరిసిపోతుంది. రైల్వే స్టేషన్ చూడండి ఎలా డెకరేషన్ చేశారో, మొత్తం లైట్స్ తోటి. ఇది ఫ్లిండర్ స్ట్రీట్ రైల్వే స్టేషన్. చూడండి ఎంత పెద్దగా ఉందో ఇక్కడ. చూడండి రైల్వే స్టేషన్ లైటింగ్స్ తోటి ఎంత బాగుందో. కైరపాపైస్ క్రాసింగ్ రోడ్ అవుతుంది. పాపకి లైట్స్ అన్ని చూస్తూ మొత్తుకుంటా ఉంది, ఆగట్లేదు అది చూడాలని. ఇలా ప్రెస్ చేసేసి ఇంకా ఆగినప్పుడు వెళ్ళాలన్నమాట. ఇమ చూడండి అటు వెళ్ళడానికి, ఇది చూడడానికి వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం క్రిస్మస్ ట్రీ ఎంత పెద్దగా ఉందో. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి. ఈమె చూడండి ఇంక ఎగ్జైట్మెంట్ ఆగదు మేడంకి. క్రిస్మస్ కైరా ఏంటివి నాన్న అవి? చూడండి ఎంత బాగుందో డెకరేషన్, ఫుల్ ఆఫ్ లైట్స్. కైరా కింద పడతావు. అటు వెళ్దామా? లేదో కష్టాలు పడుతున్నారు. ఓకే డాడీ చూడండి ఎంత బాగా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. బాయ్. డెకరేట్ చేశారనమాట సిటీలో అక్కడక్కడ. ఇది చాలా బాగుంది. ఇక్కడ రైల్వే స్టేషన్ ముందల ఉందన్నమాట ఇది. లైక్ ఇలాంటి అట్రాక్షన్స్ అన్నీ ఉంటాయి క్రిస్మస్ అయిపోయే వరకు. క్రేజీ వీడియో వచ్చింది. ఇక్కడ అయిపోయింది అనమాట. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తున్నాము. క్రియేటివిటీ చూడండి, ఆ క్రిస్మస్ ట్రీ తోటి ఏందో వెరైటీగా ఫోటోలు దిగుతున్నారు. ఇంకా వీరు వచ్చేలాగలేరు, మేమైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి మా మెల్బర్న్ ఈఫిల్ టవర్ బిల్డింగ్ మీద అలా పెట్టారనమాట. ఇది కూడా ఒక అట్రాక్షన్ అనమాట. ఇక్కడ క్రియేటివిటీ చూడండి ఎలా దిగారు. ఇలా క్రియేటివిటీ తగలయ్య. అండ్ క్రెడిట్ గోస్ టు దిస్ సాత్విక్. ఇక్కడనే చాలా లేట్ అయిపోయింది. అక్కడ దూరంగా మెరీ క్రిస్మస్ అని కనిపిస్తుంది కదా, ఇది చూడడానికి రేపు వెళ్తున్నాము. ఇది చూడండి బర్త్డే మటు ఉరుకుతున్నాడు. టైం వచ్చేసి 11:33 అవుతుంది. మేము చూడండి ఎట్లా మెల్బోర్న్ స్ట్రీట్స్లలో ఎలా తిరుగుతున్నాము. అమ్మ చూడండి. స్ట్రీట్ చూడండి మొత్తం గ్రాఫిటీనే, మొత్తం గ్రాఫిటీతో నిండిపోయింది. అసలు వాళ్ళకు కొంచెం కూడా గ్యాప్ లేకుండా, కానీ ఎంత బాగా చేశారు చూడండి అసలు. ఇక ఈ వీడియోకి ఇంతే అనమాట. మీకు ఇక్కడ మెల్బోర్న్లో ఉన్న ఇప్పుడు మేము చూపించిన అట్రాక్షన్స్ అన్నీ నచ్చాయి అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. బాయ్.